హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన వంటల వసంతంలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం తెలుగు వాళ్ళ ఇంటింట ఎంతో ప్రేమగా, ఎంతో సాంప్రదాయకంగా చేసుకునే ఒక అద్భుతమైన రెసిపీని తయారు చేయబోతున్నాం. అదే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి. దీనినే తెలంగాణలో మామిడికాయ పచ్చడి అని కూడా అంటారు. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే ఆవకాయ అనేది కేవలం ఒక పచ్చడి కాదు. అది మన తెలుగు వాళ్ళ ఎమోషన్. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పక్కన ఒక ఆవకాయ ముక్క ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. వేసవికాలం వచ్చిందంటే చాలామంది ఇళ్లలో గుర్తుకు వచ్చేది మామిడికాయలు. పచ్చి మామిడికాయల వాసన ఇంట్లోకి వస్తేనే ఒక పండుగ ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పుడు అమ్మలు, అమ్మమ్మలు పెద్ద పెద్ద జాడీల్లో ఆవకాయ పెట్టుకునే రోజులు ఇప్పటికీ మనకు చాలా వరకు గుర్తుండే ఉంటాయి. ఇంట్లో అందరూ కలిసి మామిడికాయలు తుడవడం, కట్ చేయడం, కారం కలపడం, ఇవన్నీ ఒక అందమైన జ్ఞాపకం. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల పచ్చళ్ళు దొరుకుతున్నాయి, కానీ ఇంట్లో మన చేత్తో మన రుచికి తగ్గట్టు శుభ్రంగా చేసుకునే ఆవకాయ రుచికి అస్సలు సాటి ఉండదు. ముఖ్యంగా మనం ఏ మామిడికాయలు తీసుకుంటున్నాం, ఎంత కారం వేస్తున్నాం, ఎంత ఉప్పు వేస్తున్నాం, ఇవన్నీ చాలా ముఖ్యం. సరైన కొలతలు ఉంటేనే ఆవకాయ సంవత్సరం పొడవునా పాడవకుండా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను మీకు ఒక్కో స్టెప్ చాలా క్లియర్గా చూపిస్తాను. మొదటిసారి పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలా చెప్పబోతున్నాను. అలాగే మధ్య మధ్యలో చాలా ముఖ్యమైన టిప్స్ కూడా చెప్తాను. అందుకని ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. టిప్స్ ఫాలో అయితే మీ ఆవకాయ సంవత్సరం మొత్తం చాలా ఫ్రెష్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా మనం ఈరోజు చేసే ఆవకాయలో వెల్లుల్లి, నువ్వులు, ఆవాలు, మెంతులు వేసి ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకుంటాం. దీనివల్ల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, బయట కొనుక్కునే పచ్చళ్ళలో మనకు ఎంత ఆయిల్ వాడారో, ఎంత శుభ్రంగా చేశారో తెలియదు. కానీ మనం ఇంట్లో చేసుకుంటే మన కుటుంబానికి ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకో విషయం, ఇప్పుడు పిల్లలు ఎక్కువ బయట ఫుడ్కి ఇష్టపడుతున్నారు. కానీ ఇలాంటి సాంప్రదాయ వంటకాలను కూడా వాళ్లకు పరిచయం చేయాలి. మన అమ్మలు చేసిన ఆ రుచులు మన దగ్గరే ఆగిపోకుండా ముందుకు కూడా వెళ్ళాలి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం సంవత్సరం మొత్తం నిల్వ ఉండే అద్భుతమైన ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ముందుగా మనం ఇక్కడ 5 కేజీల మామిడికాయలను తీసుకున్నాం. ఇవి పచ్చడి మామిడికాయలు. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఆవకాయకు ఎప్పుడు కూడా గట్టిగా ఉండే పుల్లటి మామిడికాయలనే తీసుకోవాలి. కాయలో పీచు ఎక్కువగా ఉండకూడదు. అలాగే మామిడికాయ మరీ ముదిరిపోకూడదు. కట్ చేసినప్పుడు టక్కున శబ్దం రావాలి. అప్పుడే ఆవకాయ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా 5 కిలోల మామిడికాయలను తీసుకొని వీటిని ఒక రోజు ముందు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా ఒక రోజు నానబెట్టడం వల్ల కాయల మీద ఉండే దుమ్ము, వేడి అన్నీ తగ్గిపోతాయి. మరుసటి రోజు ఇలా మామిడికాయలు కట్ చేసుకునే కత్తిపీట పైన ఇలా మామిడికాయలను పెట్టుకొని చూడండి, ఇలా 4 ఈక్వల్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకూడదు, అలాగే పెద్ద ముక్కలుగా కూడా ఉండకూడదు. మధ్యస్థంగా ఉంటేనే కారం బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత దీనిలో మామిడికాయ లోపల జీడి ఉంటుంది. సో దానిని తీసివేయాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా జీడిని వేరు చేసి పక్కన తీసివేయాలి. ఇప్పుడు జీడి తీసివేసిన మామిడికాయలను వాటర్లో వేసుకొని బాగా కడిగి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన టిప్ ఏంటంటే, కడిగిన తర్వాత మామిడికాయ ముక్కలలో అస్సలు తడి ఉండకూడదు. కావాలంటే ఒక శుభ్రమైన బట్ట తీసుకొని తుడిచి పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే వాడాలి. లేదంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. ఇప్పుడు మనం దీనిలోకి కావలసిన మసాలాలను ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ముందుగా మనము 1/2 కేజీ వెల్లుల్లి గడ్డలను తీసుకుంటున్నాం. ఇలా వెల్లుల్లి గడ్డలను పాయలుగా వేరు చేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేరు చేసుకున్న తర్వాత దీనిలో కాస్త ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. ఫ్రెండ్స్, చాలామంది వెల్లుల్లి పొట్టు తీయడానికి చాలా టైం పడుతుంది అంటారు. కానీ ఇలా ఆయిల్ వేసి అరగంట నుంచి గంట సేపు
ఎండలో పెడితే పొట్టు చాలా ఈజీగా ఊడి వస్తుంది. చూడండి, ఇలా చేత్తో రబ్ చేస్తే చాలు పొట్టు ఈజీగా ఊడిపోతుంది. ఇలా పొట్టు తీసివేసిన వెల్లుల్లిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని రోలులో వేసి రోకలితో ఇలా మెత్తని పేస్ట్ లాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, రోకలితో దంచిన వెల్లుల్లి ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. మిక్సీలో చేసిన దానికంటే చాలా మంచి రుచినిస్తుంది. పాతకాలంలో అందరూ ఇలా రోటిలోనే వెల్లుల్లిని దంచుకునేవారు. ఇలా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని తాలింపులో వాడుకుంటాం. మిగిలిన వెల్లుల్లి రెబ్బలున్నాయి కదా, వాటిని మసాలాలో వేస్తాం. ఇప్పుడు మనకు కావలసిన మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక టీ గ్లాస్ కొలతతో తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక గ్లాస్ మెంతులు తీసుకుంటున్నాం. అలాగే 2 గ్లాసుల ఆవాలు తీసుకుంటున్నాం. ఇందులో ఒక గ్లాసు ఆవాలు వేయించి పొడి పట్టుకోవడానికి, ఇంకొక గ్లాస్ అలాగే పొడి పట్టుకోవడానికి. ఇప్పుడు నువ్వులు తీసుకుందాం. ఇక్కడ మనం 2 పెద్ద గ్లాసుల తెల్ల నువ్వులను తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, నువ్వులు వేసిన ఆవకాయ రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పెరుగన్నంలో తింటే ఇది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని ముందుగా మెంతులు వేయించుకుందాం. చూడండి, ఇవి కాస్త చిటపటలాడేంత వరకు మాత్రమే వేయించాలి. ఎక్కువగా కాలిపోతే చేదు అవుతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అలాగే ఆవాలను కూడా వేయించాలి. ఆవాలు వేగుతున్నప్పుడు చిటపటలాడుతూ మంచి వాసన వస్తుంది. అదే సరైన స్టేజ్ అని అర్థం చేసుకొని చిటపటలాడుతున్నప్పుడు ఆవాలను తీసి పక్కన బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 నుంచి 3 సార్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించండి. ఇప్పుడు ఈ వేయించిన మెంతులు, ఆవాలు, నువ్వులను పొడి పట్టుకోవాలి. ముందుగా మెంతులను గ్రైండర్లో వేసి మెత్తని పొడిలాగా పట్టుకోవాలి. అలాగే వేయించిన ఆవాలను కూడా సన్నని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు వేయించకుండా పెట్టుకున్న ఆవాలను కూడా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులని పొడి పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన టిప్ చెప్తున్నాను, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. నువ్వులు అలాగే గ్రైండ్ చేస్తే ఆయిల్ వచ్చి పేస్ట్లా అయిపోతాయి. అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటూ గ్రైండ్ చేస్తే పొడి పొడిగా వస్తుంది. సో ఇలా కొంచెం కొంచెంగా సాల్ట్ వేసుకుంటూ నువ్వులను పొడి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో 6 గ్లాసుల కారం పొడిని వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెష్గా పట్టిన కారం వాడితే రంగు, రుచి అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనిలో 4 గ్లాసుల ఉప్పు వేసుకున్నాం. 1 గ్లాసు ఉప్పు అనేది నువ్వుల దగ్గర వేసుకున్నాం కదా, కాబట్టి మొత్తం 5 గ్లాసుల ఉప్పు అవుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన అన్ని పొడులను ఇందులో వేసుకోవాలి. ముందుగా నువ్వుల పొడి, తర్వాత వేయించిన ఆవాల పొడి, తర్వాత మెంతుల పొడి, తర్వాత వేయించుకొని నార్మల్గా ఉన్న ఆవాల పొడి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. ఫ్రెండ్స్, ఈ స్టేజ్ అనేది చాలా ముఖ్యమైనది. మసాలా బాగా కలవకపోతే ఆవకాయ టేస్ట్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి ఓపికగా బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో 1.5 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. మేము ఇక్కడ విజయ పల్లి నూనె ప్యాకెట్ని వాడుతున్నాం. మీరు గానుగ నూనె వాడినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దీనిలో మెంతులు, కొత్తిమీరలు, ఎండుమిర్చి గింజలు, ఆవాలు, నువ్వులు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి వేయకండి, లేదంటే ఆయిల్ పొంగిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా వెల్లుల్లి గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును మనం ప్రిపేర్ చేసిన కారంలో వేసి బాగా కలపాలి. కానీ ఈ తాలింపుని కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని
చల్లారిన తర్వాత ఇది తాలింపులో వేసుకోవాలి. ఈ తాలింపును వేసుకున్న తర్వాత మిగిలిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి బాగా కలపాలి. ప్రతి ముక్కకి కారం బాగా పట్టాలి. చూడండి, ఇలా కారం మామిడికాయ ముక్కలకు బాగా పట్టుకున్న తర్వాత దీనిని జార్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, మట్టి జార్లో ఆవకాయ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. తెలంగాణలో చాలామంది జార్కి పసుపు కుంకుమ పెడతారు. ఇది ఒక సాంప్రదాయం. మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు జార్లో వెల్లుల్లి పేస్టుని రాసుకొని మనం ప్రిపేర్ చేసిన ఆవకాయను కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి పేస్టుని రాయడం వల్ల మనకి ఆవకాయ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా చూపించిన విధంగా ఆవకాయ పచ్చడిని చేత్తో తీసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ జారులో నింపండి. ఇలా ఆవకాయ పచ్చడిని జారులో మొత్తం నింపిన తర్వాత మూత పెట్టి 2 రోజులు దీనిని టచ్ చేయకుండా వదిలేసేయాలి. 2 రోజుల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ పైకి వస్తుంది. కారం, ఉప్పు మామిడికాయలకు బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు దీనిని బాగా కలపాలి. స్పూన్తో కానీ చేత్తో కానీ పైకి కిందికి బాగా కలపాలి. అప్పుడు కారం, సాల్ట్ ఇవన్నీ అన్ని ముక్కలకి చాలా బాగా పడతాయి. ఇంకో రోజు పక్కన పెట్టి నెక్స్ట్ డే నుండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు ఆ రుచి అనేది మాటల్లో చెప్పలేం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతమైన మన ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా సరైన కొలతలతో శుభ్రంగా తయారు చేసుకుంటే సంవత్సరం మొత్తం చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎప్పుడు డ్రై స్పూన్ మాత్రమే వాడాలి. నీళ్లు అస్సలు పడకూడదు. అలా జాగ్రత్తగా ఉంచితే ఏడాది తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ ఆవకాయతో తింటే నిజంగా ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. చాలామంది విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఇంటి ఆవకాయ కోసం చాలామంది ఇండియా నుంచి తెప్పించుకొని తింటారు. ఫ్రెండ్స్, ఇలాంటి సాంప్రదాయ వంటలు మన దగ్గరే ఆగిపోకుండా పిల్లలకు కూడా నేర్పాలి. మన అమ్మలు చేసిన రుచులు ముందుకు వెళ్ళాలి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీ ఇంట్లో ఆవకాయ ఎలా పెడతారు? వెల్లుల్లి వేస్తారా? నువ్వులు వేస్తారా? మీ టిప్స్ కూడా కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మన వంటల వసంతం ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గ్రామీణ స్టైల్ రెసిపీలు, పచ్చళ్ళు మీకోసం చాలా తీసుకువస్తాం. మీ అందరి ప్రేమ, సపోర్ట్ వల్లనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.